నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ యుద్ధంలో 46,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 1,00,000 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ 3వ తేదీ నుండి ఇజ్రాయిల్ అనూహ్య దాడితో హమాస్ యుద్ధానికి తెరలేపింది. 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ యుద్ధంలో 46,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 1,00,000 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ 3వ తేదీ నుండి ఇజ్రాయిల్ అనూహ్య దాడితో హమాస్ యుద్ధానికి తెరలేపింది. ఇజ్రాయిల్పై 2023 అక్టోబర్ నుంచి అనూహ్యంగా హమాస్ యుద్ధానికి తెరలేపింది. ఈ దాడిలో 1,200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను కోల్పోయింది. ఆగ్రహించిన ఇజ్రాయిల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులు చేసింది. ఇలా దాదాపు 15 నెలల పాటు గాజా దద్దరిల్లింది. ఇక ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణతో గాజాలో సంబరాలు అంబరాన్నంటాయి. కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో యుద్ధానికి బ్రేక్ పడింది. దీంతో గాజా ప్రాంతంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. We have been waiting for this happiness for a year and a half. No one can feel the feeling that we are experiencing now. An indescribable feeling. I want to return to Shejaya, to my home. All citizens feel relieved and happy with the news of the ceasefire. And we hope to return to our homes, villages and cities as soon as possible. On one hand, of course, I'm very happy, but I'm also preoccupied because I want to see the deal continue until the last hostage is back at home. సీజ్ ఫైర్ అమలుతో గాజాలో సంబరాలు అంబరాన్నంటాయి. బాంబుల మోతతో దద్దరిల్లిన గాజాకు కాల్పుల విరమణ ఒప్పందం ఓ పెద్ద ఉపశమనం ఇచ్చింది. దీంతో గాజాలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంబరాలలో మునిగి తేలారు. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో అమాయకపు పౌరులు 46,000 మంది చనిపోయారు. ఇందులో చిన్నపిల్లలు, మహిళలే అత్యధికంగా ఉన్నారు. 1,00,000 మందికి పైగా తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దాదాపు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. విడుదల చేసేందుకు అంగీకారం ఒప్పందం ఇరు దేశాలు చేసుకున్న కనీసం 1/3 మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇది నిజమైతే ఇజ్రాయిల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇజ్రాయిల్ హమాస్ దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. 15 నెలల్లో ఇజ్రాయిల్ దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హాదీ సబా కసబ్ను చంపేసింది. సిన్వర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కీలక నేతలను మట్టుపెట్టింది. ఇజ్రాయిల్ హమాస్కు సహకరించిన చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్ కీలక నేతలను చంపేసింది. ఇక ఇజ్రాయిల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యుఎన్ చీఫ్ ఆంటోనీ గుటెర్రాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి మధ్యవర్తిత్వం వహించిన యుఎస్ఏ, ఖతర్, ఈజిప్ట్ దేశాలను ఆయన అభినందించారు. అయితే బాధిత పౌరులకు అవసరమైన మానవతా సాయాన్ని కూడా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ హమాస్ కాల్పుల విరమణను యూకే ప్రధాని స్టార్మర్ కూడా స్వాగతించారు. I welcome the announcement of a deal to secure a ceasefire and hostage release in Gaza. I commend the mediators, Egypt, Qatar and the United States of America, for their dedicated efforts in brokering this deal. Their unwavering commitment to finding a diplomatic solution has been critical in achieving this breakthrough. I call on all relevant parties to uphold their commitments and ensure that this deal is fully implemented. From the outset of the violence, I've called for an immediate ceasefire and the immediate and unconditional release of all hostages. Our priority now must be to ease the tremendous suffering caused by this conflict. The United Nations stands ready to support the implementation of this deal
and scale up the delivery of sustained humanitarian relief to the countless Palestinians who continue to suffer. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా స్వాగతించారు. మిడిల్ ఈస్ట్లో బందీలను విడిపించేందుకు డీల్ కుదురుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కేవలం 6 వారాల ఒప్పందం మాత్రమే అని తెలిసింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం 6 వారాల పాటు అమల్లో ఉండనున్నట్లు కొన్ని వార్తా కథనాలు తెలుపుతున్నాయి. ఇజ్రాయిల్ బలగాలు గాజాను త్వరలో వీడనున్నాయి. దీంతో ఇరు వర్గాల బందీలను కూడా విడుదల చేసేందుకు పరస్పర అంగీకారం తెలిపారని కూడా వెల్లడించాయి. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో లక్షలాది మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావటమే లక్ష్యంగా ఎట్టకేలకు కాల్పుల విరమణ వైపు అడుగులు పడ్డాయి. అయితే సీజ్ ఫైర్ కీలక పరిణామమే అయినా ఇది ఎలా అమలవుతుంది అన్నది సందేహాలు ఇప్పుడు చాలా మందిలో నెలకొన్నాయి. ఇంతకాలం తగ్గేదేలే అంటూ వచ్చిన ఇజ్రాయిల్ హమాస్ను శాంతి దిశగా నడిపించిన కారణాలేంటి? ఈ విషయంలో అమెరికా ఏం చేసింది? ఇక్కడితో కథ సుఖాంతమవుతుందా? రావణ కాష్టంలా రగులుతున్న ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడాదికి పైగా జరుగుతున్న భీకర పోరాటంలో శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ఎట్టకేలకు శాంతి వీచికలు కనిపిస్తున్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని 3 దశల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందానికి ఇజ్రాయిల్ సెక్యూరిటీ క్యాబినెట్ నుంచి ఆమోదం లభించిందని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయని తొలుత అమెరికా, ఖతార్లు ప్రకటించాయి. తొలిదశ ఒప్పందం 6 వారాల పాటు ఉంటుంది. ఈ దశలో పూర్తిగా కాల్పుల విరమణ పాటిస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇరు వర్గాల మధ్య ఒక డీల్ కుదిరినట్లు ఆయన ధృవీకరించారు. గాజాలోని ఇజ్రాయెల్ బందీలు, ఇజ్రాయెల్లోని పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారు. నిరాశ్రయులైన గాజా ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి పొందుతారు. 100 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్న మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు విడుదలవుతారని బైడెన్ తెలిపారు. Because at long last, I can announce a ceasefire and a hostage deal has been reached between Israel and Hamas. More than 15 months of conflict that began with Hezbollah's brutal massacre on October the 7th. More than 15 months of terror for the hostages, their families, the Israeli people. More than 15 months of suffering by the innocent people of Gaza. Fighting in Gaza will stop, and soon the hostages will return home to their families. The elements of this deal were what I laid out in detail this past May, which was embraced by countries around the world and endorsed overwhelmingly by the UN Security Council. The deal is structured in 3 phases. Phase 1 will last 6 weeks. It includes a full and complete ceasefire, withdrawal of Israeli forces from all the populated areas of Gaza, and the release of a number of hostages held by Hamas, including women and elderly and the wounded. సీజ్ ఫైర్కు ఇజ్రాయిల్ అంగీకరిస్తుందా లేదా అని చాలా అనుమానాలుండేవి. అయితే ఆ అనుమానాలను తుడిచిపెడుతూ కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయిల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్కు ప్రభుత్వం సిఫారసు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం తమ వద్ద బందీలుగా ఉన్న 33 మందిని హమాస్ వచ్చే 6 వారాల వ్యవధిలో విడిచిపెడుతుంది. దానికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో సుదీర్ఘకాలంగా మగ్గుతున్న వందలాది మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ వదిలిపెడుతుంది. గాజాలో మోహరించిన పలు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలుగుతుంది. ఇజ్రాయెల్ హెచ్చరికలు, బాంబుల వర్షంతో తరలిపోయిన గాజా వాసులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. 2వ దశలో భాగంగా హమాస్ తమ వద్ద మిగిలి ఉన్న బందీలను విడిచిపెడుతుంది.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు పూర్తిగా కట్టుబడి దళాలను పూర్తిగా ఉపసంహరించుకోనంత వరకు తాము రెండో దశ బందీల విడుదల ప్రక్రియను చేపట్టబోమని హమాస్ ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా హమాస్ను పూర్తిగా తుదముట్టించేంత వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ఒప్పందం తర్వాత గాజాలోకి మానవతా సహాయం సరఫరా పెరుగుతుంది. ప్రతిరోజు మానవతా సహాయాన్ని తీసుకొచ్చే 100 లారీలకు గాజాలోకి అనుమతి లభిస్తుంది. కాల్పుల విరమణ మొదలైన 16వ రోజున ఒప్పందంలోని రెండో దశ, మూడో దశకు సంబంధించిన చర్చలు మొదలవుతాయని గతంలో పాలస్తీనా అధికారులు చెప్పారు. చర్చలు జరిగినంత కాలం కాల్పుల విరమణ కొనసాగుతుందని బైడెన్ చెప్పారు. బైడెన్ వెల్లడించిన వివరాల ప్రకారం రెండో దశ ఒప్పందం యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుంది. ఈ దశలో విడుదలయ్యే పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ దగ్గర బందీగా ఉన్న పురుషులతో సహా మిగతా వారు విడుదలవుతారు. There are a number of details to negotiate to move from phase 1 to phase 2, but the plan says if negotiations take longer than 6 weeks, the ceasefire will continue as long as the negotiations continue. I've spoken to the Emir of Kuwait and the President of Egypt, and we have pledged to make sure the negotiations will keep moving forward for as long as it takes. Then, when phase 2 begins, there will be an exchange for release of the remaining living hostages, including male soldiers, and all remaining Israeli forces will be withdrawn from Gaza, and the temporary ceasefire will become permanent. And finally, phase 3, any final remains of hostages who have been killed will be returned to their families, and a major reconstruction plan for Gaza will begin. This is the ceasefire agreement. ఇజ్రాయెల్ విడుదల చేయడానికి అంగీకరించిన మొత్తం 1000 మంది ఖైదీల్లో దాదాపు 190 మంది 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ దశలో గాజా నుంచి బలగాలను ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. మూడో దశ గాజా పునర్నిర్మాణానికి సంబంధించింది. దీనికి ఏళ్ల సమయం పట్టొచ్చు. అలాగే బందీల మృతదేహాలుంటే వాటిని అప్పగించడం కూడా ఇందులో భాగం. నలభై 42 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతం కావాలంటే ఏం చేయాలి? యుద్ధాన్ని పూర్తి స్థాయిలో ఆపేందుకు ఉన్న ఆస్కారాలేంటి? కాల్పుల విరమణ ఒప్పందం పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? అంతటికీ మూలమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు సాధ్యమవుతుందా? దానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉన్న పరస్పర అపనమ్మకం కారణంగా ఒప్పందం ఈ స్థాయికి చేరుకోవడానికి నెలల తరబడి పరోక్ష చర్చలు జరపాల్సి వచ్చింది. బందీలను విడుదల చేయడానికంటే ముందు యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలని హమాస్ కోరుకుంది. ఇజ్రాయెల్కు ఈ ప్రతిపాదన నచ్చలేదు. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే అందులోని నిబంధనల ప్రకారం యుద్ధం ఆగిపోతుంది. అయితే శాంతిని కోరుతూ ఈ యుద్ధం ముగిసిందా లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా అనే విషయంలో స్పష్టత లేదు. ఇజ్రాయెల్ ప్రధాన యుద్ధ లక్ష్యాల్లో ఒకటి హమాస్ సైన్యాన్ని, అధికార యంత్రాంగాన్ని నాశనం చేయడం. హమాస్ను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది. అయితే తిరిగి కోలుకునే సామర్థ్యం ఇంకా హమాస్కుంది. బందీలైన వారంతా సజీవంగా ఉన్నారా లేక చనిపోయారా అనే విషయంలో స్పష్టత లేదు. ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలు హమాస్ వద్ద ఉన్నాయో లేవో కూడా తెలియదు. కొంతమంది ఖైదీల విడుదల విషయంలో హమాస్ డిమాండ్కు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. వీరిలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఒక నిర్దిష్ట తేదీలోగా బఫర్ జోన్ నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా లేదా అక్కడ వారి ఉనికి అలాగే ఉంటుందా కూడా తెలియదు. ఏది ఏమైనా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ బలహీనంగా ఉండబోతోంది. గతంలో యుద్ధాల సమయంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాల తర్వాత వాగ్వాదాల కారణంగా ఉల్లంఘనకు గురై తర్వాత ఆ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి. కాల్పుల విరమణ సమయంలో ఒక చిన్న ఘటన కూడా మరో పెద్ద ప్రమాదంగా మారొచ్చు. నెతన్యాహు నాయకత్వం వహిస్తున్న కూటమి ప్రభుత్వంలో తీవ్ర మితవాద జియోనిస్టు పార్టీలు కొన్నున్నాయి. వాటిది ఆయనకు చెందిన లిక్విడ్ పార్టీ కన్నా తీవ్ర జాతీయవాద వైఖరి. వాటి ధోరణి కారణంగా నెతన్యాహు ఎప్పుడైనా కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది.
కానీ యుద్ధం విషయమై స్వయంగా ఇజ్రాయెల్లోనే గాక అమెరికా సహా అంతర్జాతీయంగా ఒత్తిళ్లున్నందున పరిస్థితి ఆశాజనకంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇది యుద్ధ విరమణే తప్ప అందుకు శాశ్వతమైన ముగింపు కాదు. ప్రస్తుత ఒప్పందంలో 8 క్లాజులు 15 సబ్ క్లాజులు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ తాత్కాలిక విరమణ అంశాలు సక్రమంగా రెండు వైపుల నుంచి కూడా అమలైన పక్షంలో విరమణ గడువు 42 రోజుల నుంచి మరింత పొడిగింపయ్యే అవకాశం ఉంది. చర్చలు అమలు పొడిగింపులన్నవి ఎంతకాలమైనా సాగవచ్చు. ఇటువంటిది అనేక అంతర్జాతీయ ఒప్పందాలలో జరగడం మామూలే. అదే సమయంలో ఎవరు దానిని ఉల్లంఘించినా లేక ఉల్లంఘించకపోయినా మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది. రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటు అన్నదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఆ పని జరగనిదే హమాస్ విశ్రమించదు. కానీ అందుకు ఇజ్రాయెల్ పూర్తి వ్యతిరేకం. ఆ మాట బాహాటంగా పదే పదే ప్రకటించడమే కాదు, గాజాను, వెస్ట్ బ్యాంక్ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోగలమంటున్నారు. వెస్ట్ బ్యాంక్లో ఇప్పటికే అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధంగా సుమారు 70,000 మంది యూదులను స్థిరపరిచారు. గాజాలోనూ అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉత్తర గాజాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. తాజా దాడుల్లో 110 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వీరిలో 28 మంది పిల్లలు, 31 మంది మహిళలు ఉన్నారు. గాజా నగరంతో పాటు ఉత్తర సరిహద్దు పట్టణాల్లో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలపైనే దాడులు జరుగుతున్నాయి. ఇళ్ల పైకప్పులపై బాంబులను, గ్రెనేడ్లను ఇజ్రాయెల్ క్వాడ్ కాప్టర్ డ్రోన్లు జారవిడిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఎంత వీక్గా ఉందో తెలిపేందుకు ఈ దాడులు ఉదాహరణగా నిలుస్తున్నాయని విశ్లేషకులంటున్నారు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదరటం పట్ల అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రెడిట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. తన చొరవ వల్లే ఈ యుద్ధం ఆగిపోయిందని బైడెన్ అంటూ ఉంటే, తన హెచ్చరికల వల్లే యుద్ధం నిలిచిందని ట్రంప్ వాదిస్తున్నారు. సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చిన ఘనతను దక్కించుకోవడం కోసం ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా తోడయ్యారు. తన ప్రమాణ స్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. మరోవైపు నెతన్యాహును కూడా విమర్శించే ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. దీంతో ఇరు వర్గాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య డీల్ కుదిరిన వార్తలొచ్చిన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో స్పందించారు. ఇది చాలా గొప్ప కాల్పుల విరమణ ఒప్పందమని అన్నారు. నవంబర్లో తన విజయం ఫలితంగా తన కార్యవర్గం శాంతిని కోరుకుంటుందనే విషయాన్ని ప్రపంచం మొత్తానికి చాటిందన్నారు. మొత్తం అమెరికన్లు, మిత్రుల భద్రతను కాపాడేందుకు అవసరమైన ఒప్పందాలపై చర్చిస్తామనడానికి ఇది చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు. బైడెన్ తన చివరి ప్రసంగం ప్రారంభంలో తాను గత మే నెలలో ప్రస్తావించిన అంశాలు ఈ డీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని ఐరాసతో భద్రతా మండలి సహా అన్ని దేశాలు అత్యధికంగా ఆమోదించాయని చెప్పారు. తన కెరీర్లోనే చేసిన కఠినమైన డీల్ ఇదేనని అన్నారు. కాబోయే అధ్యక్షుడి బృందంతో కూడా సమన్వయం చేసుకుని చర్చలు ముందుకు తీసుకువెళ్లాలని తన బృందానికి సూచించినట్లు పేర్కొన్నారు. కానీ ఈ శాంతి ఒప్పందం కుదరడంలో ట్రంప్ పాత్ర లేదని బైడెన్ కొట్టిపారేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా స్పందించారు. ఈ డీల్ కుదిర్చినందుకు జో బైడెన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు అధిక ప్రాధాన్యమిస్తారన్నారు. బైడెన్ హయాంలో నిధులు ఎంతగా అందినా ఇజ్రాయెల్ భారీగా నష్టపోతూ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఇవన్నీ చాలావన్నట్లు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ నుంచి హమాస్తో పాటు నెతన్యాహుకు సైతం హెచ్చరికలు మొదలయ్యాయి. దాంతో ఆయన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కానీ ట్రంప్ బెదిరింపులతో నెతన్యాహుకు పరిస్థితి అర్థమైంది.
గాజాలో యుద్ధ విరమణకు అంగీకరించని పక్షంలో తమకు అమెరికా సహాయం ఆగకున్నా తగ్గుతుందన్న భయం పనిచేసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని వందల మంది సాయుధులు దక్షిణ ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా చేసిన దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఎప్పటికి లభిస్తుందన్నది ఇప్పటికీ తెలియడం లేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో దాదాపు 1200 మంది చనిపోయారు. 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. ఇజ్రాయెల్పై హమాస్ వేలాది రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తొలుత గగనతల, తర్వాత క్షేత్రస్థాయిలో సైనిక చర్యతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ భూతల, గగనతల, జల మార్గాలలో గాజా అంతటా హమాస్ లక్ష్యాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ప్రతిస్పందనతో గాజా ధ్వంసమైంది. అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో 46,700 మందికి పైగా గాజా పౌరులు చనిపోయినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది వాల్టి ఉన్నది ఉన్నట్లు. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.